పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం కాసేపట్లో ఆయన స్వగ్రామం నల్లబెల్లికి చేరుకొనుంది. నర్సంపేట నియోజకవర్గంలోని స్వగ్రామం నల్లబెల్లికి తరలించారు. పార్టీ నేతలు, అభిమానుల కోసం మార్గమధ్యంలో హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్ద కాసేపు ఆపారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు పార్టీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ అభిమాన నాయకుడి పార్థివ దేహానికి ఘనంగా నివాళులు అర్పించారు. పెద్ది అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైట్. పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం గిన్నిబావి మీదుగా ఏదైతే స్వగ్రామమైనటువంటి నల్లబెల్లికి వెళ్తుంది. పెద్ద ఎత్తున జనాలు కడసారి చూడడానికి ఆయన అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, మిగతా అందరూ కూడా బంధుమిత్రులు కావచ్చు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనను కడసారి చూసేందుకు పరితపిస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ అరవింద్ అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అరవింద్, చెప్పండి. సురేష్, ఏదైతే చూసుకుంటే కడసారి కూడా పెద్ది పార్థివ దేహాన్ని చూడడానికి అనేక మంది కార్యకర్తలు గాని, పెద్ది అభిమానులు గాని నిన్న నర్సంపేట, అటు ఉమ్మడి వరంగల్ జిల్లా, అటు చుట్టుపక్కల సంజం, జీతుగొండ ఈ ప్రాంతాల నుంచి కూడా దాదాపుగా వేలాది మందిగా తరలి వస్తున్నారు. అటు ఆ పెద్ది కడసారిని చూడాలి, పెద్ది మాకు ఇక లేరనే బాధ మేము తట్టుకోలేకపోతున్నాం. నియోజకవర్గంలో కూడా ఎలాంటి ఆపద వచ్చినా కూడా ముందు వరుసలో ఉండి తమ సమస్యలు పరిష్కరించే పెద్ది నేడు లేరనే వార్త కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడికే ప్రధానంగా దాదాపుగా ఇక్కడ గిర్నిబావి నుంచి కూడా వేలాది మంది బైక్ ర్యాలీతో, మరియు అక్కడ అనేక మంది కార్యకర్తలతో గాని, పెద్ది అభిమానులతో గాని లక్నపల్లికి కూడా బయలుదేరారు. అక్కడ కూడా ఘన స్వాగతం పలుకుతారు. అక్కడ కూడా పెద్దికి పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి కూడా అక్కడ అనేక మంది కార్యకర్తలు డీజే సౌండ్లతోని, కన్నీటి వీడుకోలతోని, అక్కడ చిన్న పెద్ద తేడా అన్నిటి లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఏదైతే పెద్ది సుదర్శన్ అకాల మరణానికి కారణంగా అందరూ కూడా ఇక్కడ స్వచ్ఛందంగా విద్యా సంస్థలు కానీ, అటు వ్యాపారవేత్తలు కానీ అవన్నీ కూడా క్లోజ్ చేశారు. స్వచ్ఛందంగా బంద్ కూడా పిలుపునిచ్చారు. ఇక్కడ ఇప్పటికే దాదాపుగా రోడ్డుకి ఇరువైపులా కూడా ప్రతి ఒక్కరు కూడా పెద్ది రాక కోసం, పెద్ది చూపు కోసం కూడా అనేక మంది కూడా కన్నీరు అవుతున్నారు. ఇప్పటికే దాదాపుగా కొన్ని వేల మంది కూడా ఇప్పటికే రోడ్డుకి ఇరువైపులా కూడా చేరుకొని పెద్దికి కడసారి వీడ్కోలు పలుకుతున్నారు. తను నియోజకవర్గంలో ఎంత చురుకుగా ఉండి ప్రతి ఒక్కరిని, కార్యకర్తని సొంత బిడ్డలో కాపాడుకొని ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా కూడా వారందరికీ నిత్యం వారి వెంట ఉండి వారి సమస్య పరిష్కరించేంత వరకు కూడా పెద్ది ప్రతి ఒక్కరికి సాయం చేసేవారు. కానీ నేడు పెద్ది లేడనే వార్త కూడా నర్సంపేట నియోజకవర్గానికి కానీ, ఉమ్మడి వరంగల్ ప్రజలకు కానీ ఇప్పటికే తీరని శోక సంద్రంలో మునిగినట్టు కూడా ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేసి కన్నీరు మున్నీరు అవుతున్నారు. అక్కడ మహిళలు కానీ, వృద్ధులు కానీ ఒకప్పుడు మేము 200 పెన్షన్ తీసుకున్నది కేసీఆర్ సార్ వచ్చినాక కూడా మేము 2000 పెన్షన్ తీసుకుంటున్నాము. మా పెద్ది సార్ దయ వల్ల మా
మాకు అందరికీ మా వృద్ధులందరికీ కూడా పెన్షన్ వస్తుంది అంటూ కూడా వాళ్ళు అనేకంగా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇప్పుడు మా నర్సంపేటకు దిక్కేవారు, మా ఇంట్లో ఒక పెద్ద కొడుకు బాగుంది, మాకు పెద్ద సుదర్శన్ ఉంటే మా నియోజకవర్గంలో కూడా మాకు ఎంతో ఆనందకరం. ఇక్కడ మెడికల్ కాలేజ్ చేయడం కానీ, ఇక్కడ మాకు ప్రతి పంటకు నీళ్ళు ఇవ్వడం కానీ, ప్రతి బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క నర్సంపేట కార్యకర్తకు కానీ, ప్రతి ఒక్క నర్సంపేటలో ప్రతి ఒక్క చివరి ఇంటి వరకు కూడా ప్రతి ఒక్క పథకాన్ని అందించిన మా పెద్ద సుదర్శన్ గారు లేరు అని అంటే ఆ బాధ కూడా మాకెంతో ఆవేదన కలిగిస్తుంది. ఆయన పార్థివ దేవానికి చివరి చూపుగా చూడడానికి అనేకంగా వేల కొద్ది ప్రజలకు కూడా ఇక్కడ నుండి స్వచ్ఛందంగా తన పార్థివ దేవంతో కూడా మేము నడవాలి అంటూ కూడా అందరూ చాలా మంది పాదయాత్ర చేస్తూ వేల మంది కూడా బైక్ ర్యాలీ చేస్తూ ఇంకా అనేక మంది కూడా పెద్ద పార్థివ దేవంతో వస్తున్నారు. ఇక్కడ దాదాపుగా ఇక్కడ గిన్నెబావి నుంచి కూడా నెక్స్ట్ లక్ష్మపల్లి పోతాడు, లక్ష్మపల్లి దగ్గర నుంచి కూడా భారీ బైక్ ర్యాలీతో మహేశ్వరం కేంద్రం అవుతారు. అసలు మహేశ్వరంలో కూడా నర్సంపేటలోనే ఏదైతే అమరవీర స్థూపం దగ్గర కూడా నర్సంపేటలో నుండి అక్కడ ఘన నివాళులు అర్పించి అక్కడ నుండి రాజంపేట, ముత్తోజుపేట, అటు ఇటుకలపల్లి, నారప్పపేట, రుద్రగూడెం, అటు నల్లబెల్లి ప్రాంతంగా చేరుకుంటారు. అక్కడ కూడా ఘన నివాళులు అర్పిస్తారు. అక్కడ నుంచి అక్కడ కూడా ఇప్పటికే భారీ ఎత్తున అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఇప్పటికే కూడా పెద్ద సంఖ్యలో కూడా చేరుకొని వారందరూ కూడా ఇప్పటికే కన్నీటి మున్నీరు అవుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నర్సంపేట కానీ అటు ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ ఒక మంచి నాయకుల్ని ఒక మంచి నాయకులు కూడా కోల్పోయామన్న కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా వేల సంఖ్యలో కూడా ఇక్కడ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వేల సంఖ్యలో కూడా ఇప్పటికే పెద్ద కోసము నిర్హారంగా చూస్తున్నారు. ఇప్పటికే ప్రధానంగా చూస్తుంటే ఇప్పటికే దాదాపుగా ఏదైతే ఇక్కడ నుంచి గిరిబావి నుంచి కూడా బయలుదేరినట్టు కూడా ప్రధానంగా సమాచారం ఉంది. సురేష్, అరవింద్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరిని చూసినా కంటతడి పెట్టుకుంటున్నారు. ఈ ఇల్లు పైన నుంచి చూడడం కావచ్చు, బస్సులో వెళ్తున్న వాళ్ళు కూడా చూడడం కావచ్చు, చూస్తూ కంటతడి పెడుతున్నారు ప్రతి ఒక్కరు. ఆయనకి ప్లస్ ఆ ప్రజలకి ఉన్నటువంటి అనుబంధం చూస్తూ ఉంటే చాలా పెద్ద ఎత్తున ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రధానంగా పెద్ద ఎత్తున జనాలు కూడా కడచారి చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ప్రధానంగా ముఖ్యంగా ఇప్పటి వరకు ఏదైతే మీరు చెప్పినటువంటి లొకేషన్ నుంచి నల్లబెల్లికి ఇంకెన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఎంతవరకు అక్కడికి చేరుకోవడానికి టైం పడుతుంది నల్లబెల్లికి? దాదాపు ఇక్కడ నుంచి గింజబాడ నుంచి నల్లబెల్లికి దాదాపు 20 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు ఎక్కడైతే నర్సంపేటలో అక్కడ తన ఆర్యాల స్థూపం మధ్య కూడా అక్కడ భారీగా జనని వాళ్ళు పంపించారు. అక్కడి నుండి కూడా అది వేలాది బైక్ ర్యాలీతో కానీ వేలాది మంది కార్యకర్తలు కానీ అది నియోజకవర్గ ప్రజలందరితో కానీ వాళ్ళందరితో కూడా తన స్వగృహమైన నల్లబెల్లి కూడా బయలుదేరిన స్థితిలో ఈ మధ్యలో వచ్చే ఊరు అంటే ఏదైతే మహేశ్వరం కానీ అటు రాజపేట కానీ ముక్కేజ్పేట కానీ అటు ఇటుకలపల్లి కానీ నార్కట్పేట కానీ ఈ ప్రాంతాల్లో కూడా అనేక మంది వేల మంది కార్యకర్తలు కూడా పెద్ద కడసారి చూపు కోసం కూడా వాళ్ళందరూ కూడా కన్నీటి మున్నీరు అవుతున్నారు. అక్కడ కూడా దాదాపుగా ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా అంటే అరుగుల పైన కానీ బిల్డింగ్ పైన కానీ అందరూ కూడా చిన్న పిల్లల నుండి పెద్ద వయసు వారందరూ కూడా కన్నీరు పర్యంతం అవుతున్నారు. పెద్ద ఇక లేడన్న వార్త మేము తట్టుకోలేకపోతున్నాం అంటూ కూడా కన్నీరు అవుతున్నారు. అంటే దాదాపుగా ఈ చుట్టుపక్కల ఉండే పొలాలలో పని చేసుకునే వారందరూ కూడా ఆ రోడ్డు మీదకి వచ్చి కూడా పెద్ద కడసారి చూపు కోసం మేము చూడాలంటూ కూడా చుట్టుపక్కల పొలాలలో పని చేసుకునే వారందరూ కూడా పెద్ద పార్థివ దేవాన్ని చూడాలంటూ కూడా అనేక మంది కూడా రోడ్ల పైన నిల్చున్నారు. కొంతమంది ఇప్పటికే దాదాపుగా చాలా మంది వరకు కూడా ఈ రోడ్డుకి ఇరువైపులో పార్థివ దేవాన్ని చూస్తూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.